మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయి. అవి దాని మీద ఇప్పుడు మీకు అయితే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం. మార్చి 1 నుంచి నామినీకి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది కొత్తగా నిబంధనలను చెప్పడం జరిగింది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో, మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొత్త నిబంధనలని ఇవాళ 11వ తారీఖు 10వ తారీఖు నాడు శుక్రవారం నాడు సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి మార్చి 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి అన్నమాట. అయితే ఇది ఏంటిది అమల్లోకి వచ్చేది? అంతకుముందు కనుక ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ కనుక చేస్తూ ఉన్నారో నామినీ ఉంటుంది. ఈ నామినీ వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా కానీ నామినీ అనేది భర్తకు భార్య, భార్యకు భర్త, భర్త భార్య ఇద్దరు అంటే ఒకళ్ళకొకళ్ళు, లేదు పిల్లలు, కొడుకు కోడలు, మనవడు మనవరాలు, మేజరు, లేదు ఇక వాళ్ళ బిడ్డ కానీ అల్లుడు కానీ, ఇప్పుడు కొడుకులు లేకపోతే బిడ్డ కానీ అల్లుడు కానీ, వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీదైనా నామినీ కనుక ఉండి ఉన్నదనుకో ఓకే. సపోజ్ కనుక ఇప్పుడు ప్రజెంట్ మార్చి 1 వరకు ఎవరైతే మ్యూచువల్ ఫండ్ చేస్తున్నారో చేసిన వాళ్ళు ఉన్నారో నామినీ ఉందా ఓకే. నామినీ లేదనుకోండి, అయితే ఇప్పుడు ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినీ కనుక లేకపోతే వాళ్ళ యొక్క ఏవైతే జరిగినప్పుడు రిస్క్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ బతుకున్న వాళ్ళ పేరుతోటి వాళ్ళ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది. అంటే ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో మనము నామినీని 10 మంది వరకైనా పెట్టుకోవచ్చు. అంటే షేరింగ్ అనమాట. అంటే ఏంది, సపోజ్ ఇప్పుడు నాయనమ్మో అమ్మమ్మో తాతయ్యో మనవడి పేరో మనవరాలి పేరు కొంత, కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మనవడు, అంటే ఇట్లా ఎవరెవరైతే ఉంటే అట్లా 10 మంది వరకు కూడా మనం నామినీ పేర్లని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ పర్సంటేజ్ కూడా సపోజ్ ఇప్పుడు మనవరాలకో మనవడికో ఒకళ్ళకి 5% ఇవ్వచ్చు, ఒకళ్ళకి 7 ఇవ్వచ్చు, ఒకళ్ళకి 10% ఇవ్వచ్చు. ఏ పర్సంటేజ్ ఇస్తావో ముందుగా డిసైడ్ చేయొచ్చు 10 మంది వరకు. అంటే ఎగ్జాంపుల్ సింపుల్ ఏం లేదు, వీలునామా టైప్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అది కూడా మన ఆస్తి కాబట్టి వీలునామా మాదిరి మనము ఎవరి పేరైనా ఎంతమందికైనా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క వంశీకులు కానీ వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అభిమానం ఉన్న వాళ్ళ పేరు మీద వాళ్ళ నామినీలుగా ఎంత పర్సంటేజ్ అనేది కూడా డిసైడ్ చేసి మనము మ్యూచువల్ ఫండ్ ఏదైతే చేస్తారో వాళ్ళని చేయాలన్నమాట ఇప్పటి నుంచి. అయితే ఒకవేళ వాళ్ళు కనుక చేయకపోతే అది ఎవరైతే లీగల్ హెయిర్స్ అంటాం, ఒకవేళ ఈ లీగల్ హెయిర్స్ అంటే ఏంటి, చట్టబద్ధమైనటువంటి వారసుల వరకు వాళ్ళనే ట్రస్టీగా ఉంచేసి వాళ్ళకి మాత్రమే ఈ ఆస్తులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అంటే ముందుగా కనుక ఎవరైతే మ్యూచువల్ ఫండ్ చేస్తారో ఈ మ్యూచువల్ ఫండ్ చేసేటప్పుడు మీరేం చేయాలి, ఎవరైతే మ్యూచువల్ ఫండ్ చేపిస్తారో వాళ్ళు చెప్తారు, ఏమండి నామినీ పెట్టండి అంటారు. పర్లేదులేండి అని అన్నారు అనుకోండి, సర్లేండి అంటారు వాళ్ళు. మనం అలా అనకుండా మనం ఏం చేయాలి, ఓకే నామినీ పెట్టండి, ఇగో ఈ పేరుతో ఇంత, వీళ్ళకింత పర్సంటేజ్ అని మీరు ముందు లేదంటే ఒక రోజు టైం తీసుకోండి, 2 రోజులు టైం తీసుకోండి ఎవరెవరికి ఎంత షేరింగ్ ఇవ్వాలనేది. కాకపోతే ముందేంటి, ఎవరైతే చేపిస్తుంటారో వాళ్ళు ఇవన్నీ చెప్పాలి. ఒకవేళ చెప్పకపోయినా మీరు అడగాలి, ఏమని, నామినీ నేను ఇంత వీళ్ళకి ఇస్తాను ఇంత ఇస్తానని మీరు కనుక చెప్పినట్టయితే దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రకారం ఆ ప్రోరేటాలోనే జరుగుతుంది. కాకపోతే ఎక్కువ శాతం అందరికీ ఏముంటుందంటే ఇన్వెస్ట్ చేస్తున్నా ఏముందిలే మనం తర్వాత ఎన్నాళ్ళు ఉంచుతాంలే తీసేస్తాంలే, ఏముందిలే ఇబ్బంది, ఇప్పుడే నామినీతోటి ఏముందిలే అని అంటారు. కాదు, ఎప్పుడైనా కానీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది జరగకపోయినా ఏమన్నా అవన్నీ కాకపోయినా మనం రిడీమ్ చేస్తే చేసుకోవచ్చు. కానీ నామినీ అనేది ఉండటం అనేది ముఖ్యం. డిమాట్ అకౌంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా నామినీ ఉండటం అనేది ఉత్తమం. ఆ నామినీని కూడా ఎవరెవరికి ఇద్దాం అనుకునేది కూడా మీరు ముందు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ ఏం లేదనుకోండి, ఎవరైతే ట్రస్టీ ఉంటారో వాళ్ళకు వస్తాయి అన్నమాట, అంటే లీగల్ ఎయిడ్స్కి అనమాట. అయితే ఒకవేళ నామినీ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కూడా మనం. ఏది మామూలుగా ఇప్పుడు సపోజ్ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పెడతారు, తర్వాత గుర్తొచ్చి నేను ఇంత అంత అన్నారు అనుకుంటే మార్చుకోవచ్చు. దానికి ఏం లేదనమాట. దాంట్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అయితే అఫిడవిట్ లాంటివి ఏముండవు, సింపుల్గా సిస్టంలోనే మనము మార్పులు చేర్పులు చేసేసుకోవచ్చు ఇదంతా కూడా. అయితే
ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే జరుగుతుందో ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ఈ కేవైసీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈ కేవైసీ ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా పొదుపు అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో చేస్తారో ఆయన కనుక ఏదైనా జరిగినప్పుడు అంటే కాలం చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క డెత్ సర్టిఫికేట్ అవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి కేవైసీ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే రిడీమ్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అయితే ఇవన్నీ కూడా రేపు మార్చి 1 నుంచి ఈ యొక్క నామినీలో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు జనరల్గా మీ అందరికీ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మెయిల్ వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో పాటు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ మీద కొంచెం అవేర్నెస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ చేస్తారు అనుకోండి, అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అంటే పేపర్లు అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, మెయిల్స్ అనుకోండి. ఇప్పుడు డిజిటల్ బాగా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను నా తరపు నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మార్చి 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్లో నామినీ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ చేసి ఉంటే ఏం లేదు, చేయకపోతే మీరు చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.